వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణకు సంబంధించిన గెస్ట్ పేపర్స్లో కొంచెం చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్సే వస్తున్నాయి. దాని గురించి చాలామంది స్టూడెంట్స్ కామెంట్స్లో పెడుతున్నారు, సార్ మాకు తెలంగాణ బదులు ఏపీ వస్తున్నాయని. అలాగే ఏపీ క్వశ్చన్ పేపర్లో కూడా 100/100 అనే మార్క్స్ చూపించకుండా 80/80 చూపించడం జరుగుతుంది. చిన్న టెక్నికల్ ఎర్రర్స్ వల్ల జరిగింది. అయితే తెలంగాణ వాళ్ళకి ఉద్దేశించి సపరేట్ పేపర్ మళ్ళీ గెస్ట్ పేపర్స్లో పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన మోస్ట్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలంగాణకు సంబంధించి ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ క్వశ్చన్స్ని చదివితే మాత్రం ఖచ్చితంగా మినిమం మార్క్స్తో మీరైతే పాస్ అయిపోతారు. బాగా అన్ని చదివిన వాళ్ళైతే మాత్రం ఎక్కువ మార్కులు, హైయెస్ట్ స్కోర్, టాప్ మార్క్స్ తెచ్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక్కొక్క క్వశ్చన్ చూద్దాము. ఆడిన మాట తప్పకపోవడం, దానగుణం కలిగి ఉండడం అనే విషయాలను వివరిస్తూ మీ సొంత మాటల్లో వ్రాయండి. ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ళ నోటిని వినగలం, దీన్ని సమర్థిస్తూ వివరించండి. అందరూ యూనివర్సిటీ ఆచార్యులుండగా ఒక రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ అధ్యక్షతన వహించడమేమిటి అనే రచయిత అనుకోవడంలో ఉద్దేశం ఏమై ఉంటుంది. వీర తెలంగాణ పాఠ్యభాగ పాఠాంశాన్ని సొంత మాటల్లో వ్రాయండి. పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ రాయండి. నగరంలో మాత్రం ప్రతి మనిషి పఠనీయ గ్రంథమే వివరించండి. నేడు నగర జీవనం ఎందుకు సంక్లిష్టంగా మారిందో విశ్లేషించండి. శతక పద్యాల్లోని నీతులు నిత్య జీవితంలో ఎట్లా ఉపయోగపడతాయో విశ్లేషించి వ్రాయండి. గోల్కొండ పట్టణము విశిష్టతను తెలపండి. కోపం వల్ల కలిగే దుష్పరిణామాలను గురించి రాయండి. ఈ 10 క్వశ్చన్లు మాత్రం ఖచ్చితంగా చదువుకోండి. ఎందుకంటే రేపు మీ క్వశ్చన్ పేపర్లో ఖచ్చితంగా వీటిల్లో నుంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేసింది బోర్డు పేపర్ తయారు చేసే టీచర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తయారు చేశారు. ఈ 10లో మాత్రం రేపు మీకు ఖచ్చితంగా ఇవే క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి ఇవి చదువుకొని పోతే మేము పాస్ కాలేము అనుకున్న ప్రతి ఒక్కరు పాస్ అయిపోవచ్చు. అన్నీ బాగా రాయగలిగాము, ఇంకా ఎక్స్ట్రా మార్క్స్ కావాలి అనుకున్న వాళ్ళకి టాప్ మార్క్స్ కూడా వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ తెలంగాణ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.